హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నా. ఇవాళ నేను ఉసిరికాయ పచ్చడి పెడుతున్నా. నేను పెట్టేది వేరే తిరిగి ఉంటుంది, నేను పెట్టుకుంటా, నేను మీకు చూపిస్తాను. ఇంకొక ఇట్లా కాల్చుకోవాలి మంచిగా ఎర్రగా. ఇంకో బాగా చేసినాను. ఇట్లా గోలినాయి కదా, గోలినాక ఇట్లా ఉడికిందో లేదో ఇట్లా ఉడికింది చూసింది. ఇట్లా కాట్లు పెట్టుకోవాలి ఇట్లా, ఎందుకంటే ఉప్పు కారం దీని లోపలికి పోయి మంచిగా ఉంటాయి. ఉసిరికాయలు ఉప్పు కారం పోయి మంచిగా ఉడికినాయి చూసిందా. ఇది నాకు కాదు, వేరేటోళ్ళకు. ఇట్లా మంచిగా ఉడకాలి. ఇవి కూడా గోలుతున్నాయి. ఇది నేను పెట్టుకుంటా చూపిస్తా, ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాబట్టి. ఇప్పుడు 3 రోజుల నుంచి ఎట్లా వీడియో తీస్తానో సేమ్ అట్లనే వీడియో తీసుకుంటా. మీకు ఏం కావాలన్నా అన్నీ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఉసిరికాయలు కడిగి ఎండపోసుకోవాలి. ఎండపోసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పెట్టుకొని మంచిగా గోలించుకోవాలి ఎర్రగా. అంతే, నేను చేస్తా అంటే చెప్తా అంటే. ఇవి 2 సార్లు గోలిచ్చినాయి. ఇంకొక ట్రిప్ అవుతుంది, అవి నేను ఎత్తా. జాగ్రత్తగా వేయాలి, చిట్లుతాయి. జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా ఉండాలి చాలా. ఇదిగోండి అన్నీ వేసేసిన. ఇవి ఫస్ట్ ఒక ట్రిప్ గోలినాక రెండో ట్రిప్పులా ఇవి మళ్ళీ గోలిచ్చిన. ఇప్పుడు ఇది గోలినాక ఇవి మళ్ళీ ఒకసారి ఏం వేస్తా. అన్నీ ఒక్క దాంట్లో వేసి ఒక్కసారి తిప్పి తీసేస్తా అంతే. అన్నీ తీసేసిన. ఇంకా పోపేద్దాం. ఇట్లా వెడల్పు గిన్నె తీసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే మంచిగా కలపాలి. నేను కలుపుకుంటా చూపిస్తా. 1 గ్లాస్ కారపొడి, కిలో ఉసిరికాయలకు 1 గ్లాస్, చిన్న టీ గ్లాస్ కారపొడి. ఉప్పు సేమా గ్లాస్తో కారపొడి, సేమా గ్లాస్తో ఉప్పు. ఇది మెంతుల పొడి ఒక 2 స్పూన్లు అంతా. ఎల్లిపాయలు ఇట్లా ఎన్ని అంటే ఇవి ఒక 5-6 ఎల్లిగడ్డలు తీసుకొని పొట్టు తీసి ఇట్లా ఒక్క ముక్క లెక్క మిక్సీకి వేయాలి అంతే. నేను ఇప్పుడు ఇది వేసుకుంటా. నేను మొత్తం వేసేసుకున్నా. ఓన్లీ ఎల్లిపాయ, అల్లం లేదు, ఏం లేదు, ఓన్లీ ఎల్లిపాయే. నేను ఫస్ట్ ఏం చేసినా మీకు చెప్తాను, మీరు మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి. ఉసిరికాయలు మంచిగా కడిగి ఎండబెట్టాలి. ఎండబెట్టినాక డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పోసుకొని మంచిగా గోలిచ్చి ఇట్లా వెడల్పు గిన్నె పెట్టుకొని మీరు ఎన్ని కిలోలు పెట్టుకుంటే అన్ని గ్లాసులు పోసుకోండి. నేనైతే కిలో కాబట్టి ఒక చిన్న టీ గ్లాసుడంత కారపొడి, ఒక చిన్న టీ గ్లాసుడంత ఉప్పు, కొద్దిగంత మెంతి పొడి అంతే. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకున్నా. నేను పోపుకి వేస్తా, మీరు చూడండి. ఇవే పదార్థాలు కావాల్సినవి, మీరు ఒకసారి నోట్ చేసుకోండి. నేను లాస్ట్కు మళ్ళీ చెప్తా. నేను ఇవి గోలించుకున్నా కదా, ఇప్పుడు అదే నూనెలో పోపెత్తాను. మెంతులు వేసి ఆవాలు వేసిన. అవి గోలినాక కొద్దిగా జీలకర్ర వేస్తా. జీలకర్ర వేసుకున్నాక ఎండుమిర్చి వేసుకున్నా. ఇప్పుడు కరివేపాకు వేస్తాను. కరివేపాకు వేసిన. పసుపు వేసుకున్నాం. ఇప్పుడు పసుపు వేసేసుకున్నా. కొద్దిగానే వేసుకోవాలి, చాలా వేసుకుంటే పచ్చడి నల్లగా అవుతుంది. నేను మీకు చూపిస్తాను రండి ఏం చేయాలి. బంద్ చేస్తాను. ఇవి మనం మొత్తం కలుపుకుందాము. ఫ్యాన్ వేసిన, ఎందుకు అంటే ఆయిల్ చల్లారుతుంది అనేసి. ఇప్పుడు నేను కలుపుకుంటా. మొత్తం అన్నీ కలిపేసుకున్నా. ఇందులో ఉప్పు, మెంతి పొడి, జీలకర్ర, ఉప్పు, కారపొడి, మెంతి పొడి, ఎల్లిపాయలు,
అంతే. ఇంకా ఆయిల్ ఇప్పుడు పోస్తా. ఆయిల్ పోసి మంచిగా కలిపినాక ఉసిరికాయలు వేసేస్తా. ఇక మంచిగా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇలా ఉసిరికాయలు వేసేస్తా. ఇగో ఉసిరికాయ పచ్చడి అయిపోయింది. నేను ఏమేం చేసిందో మీకు మళ్ళీ చెప్తానండి. ఫస్ట్ ఉసిరికాయలను నేను మంచిగా కడుక్కొని మంచిగా ఎండబెట్టినాక డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పెట్టుకొని మంచిగా ఉసిరికాయలను మంచిగా గోలించుకున్నాక ఒక గిన్నె తీసుకొని అలా కారపొడి, ఉప్పు, మెంతి పొడి, ఎల్లిపాయ ముద్ద వేసి మంచిగా కలుపుకున్నాక మంచిగా నూనె ఎలా కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, మెంతులు, పసుపు ఇవన్నీ వేసి మంచిగా పోపు వేసుకొని ఆ కారపొడిలో మొత్తం కలుపుకున్నాక ఉసిరికాయలు వేసి కలిపేసిన. ఓకే ఫ్రెండ్స్, మీకు పచ్చడి నచ్చేది ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.